హలో అందరికీ, మా పెద్ద పాపది హాఫ్ సారీ ఫంక్షన్ అండి. అందరం వెళ్తున్నాము. మాకు మార్నింగ్ 7:30కి ట్రైన్. ఇంట్లోనే లంచ్ టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే తెచ్చాం. మార్నింగ్ టిఫిన్లోకి అయితే కర్డ్ రైస్, ఇంకా మధ్యాహ్నానికి అయితే టమాటా రైస్, ఫిష్ ఫ్రై, పన్నీర్ కర్రీ. ఇంకా అందరూ లంచ్ కూడా చేసేసాము. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఇల్లు ట్రైన్ అని అసలు ఏది కూడా లేదు. పిల్లలో పిడుగులో వీలైతే తెలియడం లేదు నాకు. అసలు ట్రైన్ ఎక్కినోటి ఖాళీనే లేదు. మా పొట్ట ఏదో ఒకటి అలా తింటూనే ఉన్నాము. చందమామ అయితే భలే ముద్దొచ్చేస్తుండు. ఫైనలీ మేమైతే ఊరికి రీచ్ అయిపోయాము. మేము దిగేసరికి 8 అయిపోయింది. ఇంకా మీరు ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు, చూడండి. ఈ గిఫ్ట్లు అని చూసారు ఎలా ప్యాక్ చేసి ఇచ్చారు. మనీ గ్రీటింగ్ కార్డ్స్లో మనం కార్డ్స్ ఎలా పెడతామో అలా మనీని అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. మీలో ఎవరికైనా తెలుసా, వెస్ట్ బెంగాల్ సైడ్ అలానే ప్యాక్ చేసి ఇస్తారు గిఫ్ట్ల రూపంలో. ఇంకా 2:30 అయిపోయింది. లంచ్ కూడా చేద్దామని వచ్చాను. ఇంకా లంచ్ అయిపోయి మా పాపను రెడీ చేయడానికి అయితే వెళ్ళాను. చూడండి ఎలా రెడీ చేశాను అనేది మీరైతే నాకు కామెంట్లో పెట్టండి. ఇదైతే నేను వైజాగ్లో తీసి ఇక్కడే మళ్ళీ స్టిచ్ చేసుకొని పట్టుకెళ్ళాను. అసలు ఎలా ఉంటుందో కలర్ కాంబినేషన్ అని అనుకున్నాను. కానీ నిజంగా లైటింగ్లో మాత్రం మంచి లుక్ అయితే తీసుకొచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మొత్తానికి ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు కేక్ కటింగ్, అందులో బెలూన్స్ పేలుస్తుంటే మా పాప అయితే ఏడుస్తుంది. బయటకు వచ్చేసాము. ఇంత అందంగా రెడీ అయ్యాక వీడియో చేయకుండా ఉంటామా? మా మరదలు అయితే సిగ్గుపడుతుంది. ఇలా ఫంక్షన్లు అందరూ కలిసి ఉంటే ఎంత బాగుందో కదండి. అందరూ వెళ్ళిపోతున్నారబ్బా, కొంచెం బాధగానే ఉంది. కానీ తప్పదు కదా. బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.